దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుంది. మరి దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి ఉందా? విద్యుత్ సౌకర్యాలున్నాయా? ప్రతి ఇంటిలోనూ ఆ మేరకు వసతులున్నాయా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక తాజా అధ్యయనం తెలియచేస్తున్నట్లుగా 45% భారతీయ ఇళ్లు సురక్షితంగా ఈవీ ఛార్జింగ్ను అందించడానికి అవసరమైన ఎలక్ట్రికల్ అప్గ్రేడ్ చేయాల్సి ఉందని తేలింది. ఈ అధ్యయనంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం అవసరమైన ఎలక్ట్రికల్ అప్గ్రేడ్ గురించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం 55% ఈవీ కొనుగోలుదారులకు మాత్రమే తమ ఇంటిలోనే ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇంటిలోనే ఛార్జింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల వినియోగదారులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల విద్యుత్ డిమాండ్ 2024లో 0.2% ఉండగా అది 2035 నాటికి 6% పెరుగుతుందని ఒక అంచనా. ఈ పెరుగుదలతో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ మార్పులు అవసరమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి సరైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. అనధికార ఛార్జింగ్ పద్ధతులు, గడువు ముగిసిన శాకెట్లు, తాత్కాలిక ఎక్స్టెన్షన్లు వినియోగదారులకు ప్రమాదం కలిగిస్తాయని అధ్యయనం తెలుపుతోంది.